హోమియోపతిలో మెదడు, నరాలు పునరుద్ధరణ సాధ్యమా? యెస్. ఖచ్చితంగా సాధ్యం అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే గనక మెదడులో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? మానసిక ప్రాబ్లమ్స్ ఒస్తాయి. డీప్ ఇంజ్యూరీస్ బాగా ఏదన్నా వాళ్ళకి బాగా బ్రెయిన్ అనేది డ్యామేజ్ కండిషన్‌లో ఉన్నప్పుడు కొంచెం కష్టమవుతుంది గానీ, ఇబ్బందవుతుంది గానీ, బట్ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం అంటే గనక మైండ్‌లో మానసికంగా వచ్చేటువంటివి కాబట్టి ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. నరాల పునరుద్ధరణ అనేది ఏమైద్దంటే గనక షివరింగ్ రావడము, షేకింగ్ రావడము, చాలా మంది పిల్లలు హైపర్ యాక్టివ్‌గా ఉండడము, ఒక చోట స్టేబుల్‌గా లేకపోవడం ఇవన్నీ కూడా మనం కంపల్సరీ రీబ్యాక్ తీసుకొని రావచ్చు. బట్ డీప్ ఇంజ్యూరీస్ ఏదైతే ఉన్నాయో డీప్ ఉంటే అటువంటివి కష్టం అవుతాయి. ఎమర్జెన్సీ కండిషన్స్‌లో మీరు హోమియోపతి అనేది కష్టం అవుతుందే గానీ, బట్ రెగ్యులర్ బేసిస్‌లో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రాబ్లమ్‌ని మనం మానసిక హెల్త్ కండిషన్స్‌ని మనం కంపల్సరీ హోమియోపతి ద్వారా ట్రీట్ చేసుకునే అవకాశాలు వండర్‌ఫుల్‌గా ఉన్నాయండి. ఎమర్జెన్సీ కండిషన్‌లో ఏ వైద్య విధానం ఉత్తమం? ఎమర్జెన్సీ కండిషన్‌లో ఒక అల్లోపతి ఈస్ ద రైట్ చాయిస్. అసలు అల్లోపతి మెడిసిన్ కనిపెట్టిందే ఎమర్జెన్సీ కోసం. అల్లోపతి మెడిసిన్ కనిపెట్టింది మనకు సర్జరీస్ కోసం. సో, ఎమర్జెన్సీస్, సర్జరీస్ కంపల్సరీ అల్లోపతి అప్రోచ్ కావాల్సిందే. బట్ రెగ్యులర్ ప్రాబ్లమ్స్, దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్, క్రానిక్ ప్రాబ్లమ్స్ గానివ్వండి, అక్యూట్ ప్రాబ్లమ్స్ అంటే తాత్కాలిక ప్రాబ్లమ్స్ గానివ్వండి, సో, హోమియోపతి అనేది ఒక రైట్ చాయిస్ మెడిసిన్‌గా తీసుకోవచ్చు. ప్రథమ చికిత్సగా మీరు హోమియోపతిని గినుక తాత్కాలిక ప్రాబ్లమ్స్ కినుక ఎంచుకోగలిగితే, ఈ ఈ యొక్క తాత్కాలిక ప్రాబ్లము అనేది శాశ్వత ప్రాబ్లమ్‌గా మారదు. క్రానిక్ ప్రాబ్లమ్‌గా మారదు. సో, హోమియోపతి యొక్క అడ్వాంటేజ్ చేయొచ్చు. చాలామంది అనుకుంటారు గానీ, హోమియోపతి స్లోగా పనిచేస్తదని జెప్పేసి. హోమియోపతి ఎప్పుడూ స్లోగా పనిచేయదు. మీరు హోమియోపతికి స్లోగా రావడం వల్ల, మీరు హోమియోపతికి బాగా లేట్‌గా రావడం వల్ల, అప్పుడు హోమియోపతి అనేది స్లో అవుతుందే గానీ, మీరు హోమియోపతి ట్రీట్మెంట్ గినుక ఇమ్మీడియేట్‌గా అప్రోచ్ అవుతే మెడిసిన్ గూడా ఫాస్ట్‌గా వితిన్ 24 అవర్స్, వితిన్ 2 అవర్స్‌లో పనిచేసే మెడిసిన్స్ గూడా హోమియోపతిలో ఉన్నాయి.